నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ అండ్ టీఎస్పీఎస్సీ ఎక్స్పోర్ట్ మెంబర్ సుమిత్రా ఆనంద్ గారు. సో మాడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్తే ఆదిత్య, ఎట్లున్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? ఎస్ అక్క, తెలంగాణ రాజకీయాలు ఏంటి అంటే పెద్ద పెద్ద ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా అంటే మొన్నటి వరకు సిట్ చూసాము, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసాము. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఒక ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసలు మీ పార్టీ నుంచి దీనిపై మీ కామెంట్ ఏంటి? దీన్ని అసలు మీరు ఎలా తీసుకుంటున్నారు? నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ పదే పదే ఉద్యమ దళపతి, రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్భాషలను ఖండిస్తూ నిన్నటి మాటలను వారు వెనక్కి తీసుకోవాలని, అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. బేషరతుగా క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నాను. మొదటగా కేసీఆర్ గారే రాష్ట్ర సాధకులు. మీరొక్కరు అంగీకరించకున్నా, తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు అంగీకరించకున్నా తెలంగాణ సమాజం కేసీఆర్ గారికే ఆ క్రెడిట్ ఇస్తుంది. ఎందుకంటే 69 ఉద్యమం నుంచి చూసినా, విలీనం నాటి నుంచి తొలిదశ ఉద్యమం, 69 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం, కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమం వరకు కూడా విజయం సాధించింది. శాంతియుత పంథాలో, ప్రజాస్వామ్య పంథాలో సుదీర్ఘకాలం పోరాటం చేసి మరి రాష్ట్రాన్ని సాధించిన వారు కేసీఆర్. చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించిన వారు కేసీఆర్ గారు. ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన వారు కేసీఆర్. కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత. రేవంత్ రెడ్డి గారు అంగీకరించకున్నా నష్టమేం లేదు. తెలంగాణ ప్రజలు అంగీకరిస్తున్నారు. ఇంకొకటి, కేసీఆర్ గారు తనను తాను ఎప్పుడూ జాతిపితగా ప్రకటించుకోలేదు. మహాత్ముడు తనను తాను జాతిపితగా ప్రకటించుకోనట్టే, గాంధీ మహాత్ముడు తనను తాను జాతిపితగా ప్రకటించుకోనట్టే కేసీఆర్ గారు కూడా తనను తాను ఎప్పుడు జాతిపితగా ప్రకటించుకోలేదు. తెలంగాణ ప్రజలు గుర్తించి, తెలంగాణ ప్రజలు పిలుస్తున్నటువంటి పిలుపు, తెలంగాణ ప్రజలు గుర్తించినటువంటి పిలుపు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. ఉద్యమకారులుగా అయినా, తెలంగాణ ప్రజలుగా అయినా, తెలంగాణ వాదులుగా అయినా కేసీఆర్ గారినే జాతిపిత అంటాము అని తీరుతాము. ఇవాళైనా రేపైనా ఎప్పటికైనా కేసీఆర్ గారే తెలంగాణ జాతి, ముమ్మాటికి కేసీఆర్ గారే జాతిపిత. ఎస్, అంటే ఈ బిరుదుల విషయం పక్కన పెట్టేస్తే కొద్దిసేపు అధికారంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్న మీరైనా కానీ ఈరోజు ప్రజల్ని మిమ్మల్ని ఓట్లేసి ఒక స్థానానికి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ఒక భాషతోని ప్రజలకు దగ్గర అవుతూ ఉంటే తెలంగాణ ప్రజలు అసలు రాజకీయ నాయకుల నుంచి కానీ, పదవుల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి కానీ ఏం నేర్చుకోవాలి? అసలు దుర్మార్గం కదా. ముఖ్యమంత్రి స్థానాన్ని భ్రష్టు పట్టించే విధంగా, ముఖ్యమంత్రిననే కనీస సోయి స్పృహ లేకుండా రేవంత్ రెడ్డి గారు కేవలం బూతులని, దుర్భాషలని నమ్ముకొని పాలన కొనసాగిస్తున్నటువంటి విధానం దారుణం కదా, ఖండించదగ్గది కదా. ఈ ప్రజలేమడుగుతున్నారు, మీరేం చేస్తూ ఉన్నారు? ఎన్నిసార్లు ఇట్లా దృష్టి మళ్లించే దుర్భాషలను నమ్ముకొని దృష్టి మళ్లిస్తారు? అంటే ఈ భాషల వెనుక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని మీరు 100%. నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కేఎల్ఆర్ఎస్ కంపెనీ ఏదైతే ఉన్నదో అది నష్టాల్లో ఉన్నది, వేతనాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నది, దానికోసమే బ్యాంకు లోన్లు తీసుకున్నది, అటువంటి కంపెనీకి 6,000 కోట్ల మరి కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారు, ఈ కాంట్రాక్ట్ల వెనుక మర్మం ఏంటి అని ప్రశ్నించినందుకు గతంలో మూసి 1,50,000 కోట్లతో మూసి ప్రక్షాళన అన్నది బయటపెట్టినాం, హిల్టు భూముల వ్యవహారం బయటపెట్టినాం, లగచర్ల భూముల్ని కబ్జా చేయనీయకుండా అడ్డుకోగలిగినాం, హైడ్రాకు అడ్డుపడినాం,
ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం, భూములను కాపాడడం కోసం బీఆర్ఎస్గా మేము పోరాడుతూ రేవంత్ సర్కార్ అవినీతి చర్యలు, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కుంభకోణాలను బయటేస్తున్నటువంటి క్రమంలో దాని మీద నుంచి దృష్టి మళ్లించడానికి ఇలా బూతును మాత్రమే నమ్ముకునే మనిషి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి బూతులపై బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాటలు మేము కూడా చూస్తూనే ఉన్నాం, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. బట్ ఈ బూతుల వర్షం అనేది, ఈ బూతుల మాటలు అనేది ఒక కాంగ్రెస్ వాళ్ళే కాదు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు అనే మాటలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. నేను దానికి ధీటైన సమాధానం తెలంగాణ ప్రజలు చెప్తారు, నేను కాదు. అంటే కేసీఆర్ నడిచిన దారిలోనే నేను నడుస్తున్నా. కేసీఆర్ గారు ఏ సందర్భంలో అట్లా మాట్లాడిండ్రు, ఏ స్థాయిలో మాట్లాడిండ్రు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు తెలియదా? నిండు అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ₹1 కూడా ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకోండి అని గర్జించినాడు, గొంతెత్తి అరిచిన్నాడు. పెదవులు మూసుకున్నటువంటి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత మంత్రులు వాళ్ళని చూసి ఏమనాలి? ప్రజల పక్షాన, తెలంగాణ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు అన్నారు, మీరెందుకు పెదవులు మూసుకున్నారు, మీరు చవటలా, దద్దమ్మలా, సన్నాసులా అని ప్రశ్నించిండు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి, ఈ ప్రాంత కాంగ్రెస్ మంత్రులను ఉద్దేశించి మీరెందుకు మాట్లాడరు, ఆయన ఎందుకు అడ్డగించడం లేదు, ఎందుకు ఇయ్యవు, తెలంగాణకు ఎందుకు ఇయ్యవు, ఇదెక్కడ ప్రజాస్వామ్యము, నువ్వు ఒక ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రివా, ఒక రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రివా, తెలంగాణ ప్రాంతం రాష్ట్రంలో భాగం కాదా, ఎందుకు ₹1 ఇవ్వని మీరు ఎందుకు ప్రశ్నించరు, మీ పదవులకు రాజీనామా ఎందుకు చెయ్యరు, మీరు ఎందుకు మీ నిరసన తెలియజేయరని ప్రశ్నించే క్రమంలో మీరు చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అని ప్రశ్నించిండు, నిందించిండు. అవసరం అది. ఎవరైనా, కేసీఆర్ గారే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా అడిగినారు, ప్రజలందరూ అడిగినారు. అటువంటి సందర్భంలో సందర్భానికి తగిన విధంగా తన ధర్మాగ్రహాన్ని వెళ్ళగక్కడానికి, తన ఆవేశాన్ని, తన ధర్మాగ్రహాన్ని ప్రదర్శించడానికి, ప్రజల పక్షాన గొంతై వినిపించడానికి కేసీఆర్ గారు అట్లాంటి పదజాలను ఉపయోగించారు. కానీ రేవంత్ రెడ్డి గారు లాగా వయస్సును మరిచి, స్థాయిని మరిచి, మరి ఆయనలాగా ఒక కేసీఆర్ గారు కాదు కదా, దేశవ్యాప్తంగా ఏ ఒక్క లీడర్ కూడా నాకు కనపడరు. ఈ స్థాయికి దిగజారి బూతులు మాట్లాడి, ఈ స్థాయికి దిగజారి దుర్భాషలాడే మనిషి నాకు ఇంకొకరు కనపడరు. సామాన్య మానవులు కూడా, ప్రజలు కూడా అట్లాంటి భాష మాట్లాడుకుంటలేరు. వయసులో పెద్దవాడిని తిట్టాల్సి వస్తే కొంత గౌరవంగా, వాళ్ళని నిందించాల్సి వస్తే, దుర్భాషలాడాల్సి వస్తే గౌరవంగానన్నా మాట్లాడతారు. మరి వాళ్ళ ప్రజలకేం నేర్పిస్తున్నాడు? ఆ ముఖ్యమంత్రి స్థానానికి ఎలాంటి గౌరవాన్ని కల్పించే విధంగా ప్రజలు తిడుతున్నారు ఆయన్ని. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ గారు ఎంతవరకు మర్యాద ఇస్తున్నారు అనే ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా అనే ప్రశ్న వస్తుంది. ప్రజలు కూడా అన్నారు, ఆయన అంటే గుంపు మేస్త్రి, ఆయనకు భాష రాదు. ముఖ్యమంత్రి తనకు తాను ప్రకటించుకున్నారు, ఎవరో పెట్టిన పేరు కాదు, ఎవరో చెప్పాల్సిన. ప్రజలు ఓట్లేస్తే వచ్చారు ఆయన. నేను చెప్పేదినండి, ఆయన ఎన్నికలకు ముందే ప్రజలు ఎవరో చెప్పిన పేరు, ఎవరో పెట్టిన పేరు కాదు, ఆయన ఏబిఎన్లో స్పష్టంగా నాది గుంపు మేస్త్రి పాత్ర, నేను గుంపు మేస్త్రిని అని ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రిగా అంటే నేను గుంపు మేస్త్రి అన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం గుంపు మేస్త్రి అనే ఒక పదాన్ని మనం చూసే విధానం బట్టి కానీ, మనం ఎలాబరేట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉండొచ్చు. గుంపు మేస్త్రి అంటే ఇన్ ద సెన్స్ మేమంతా టీమ్గా కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. అదే చెప్తున్నా, తనను తాను గుంపు మేస్త్రి అని ప్రకటించుకున్నటువంటి రేవంత్ రెడ్డి భాషకు, మరి ఐటీ రంగాన్ని ఇంత వృద్ధి చేసినటువంటి ఇంజనీర్ కేటీఆర్ గారి భాషకు తేడా ఉండాల్సిందే. ఆయనలో ఈయన మాట్లాడొద్దు. కానీ కన్న తండ్రిని, రాష్ట్ర సాధకుణ్ణి, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టించినటువంటి మహా నేతను, దార్శనికుణ్ణి, పరిపాలనా దక్షుణ్ణి కేసీఆర్ గారిని పట్టుకొని నీకు చావు రాదు, నువ్వు చావు, బాయిల దూకు, పెట్రోల్ పోసుకొని కాల్చుకో, నువ్వు నడుమిరిగింది, బొక్కబోర్ల పడ్డావు, ఇగో ఇట్లా ఎన్ని మాట్లాడతాడో అవి మళ్ళా రిపీట్ చేసి వినిపించడం నా నోటితో సంస్కారం కాదు. ఆ స్థాయి దుర్భాషలు కేసీఆర్ గారిని ఉద్దేశించి పదే చావు 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 అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక కన్న కొడుకుగా రగిలిపోయి మాట్లాడరా?
మాలాంటి వాళ్ళే ఒక కేసీఆర్ గారి అభిమానులుగా ఉద్యమకారులుగా మాలాంటి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడి పద్ధతి అండి రేవంత్ రెడ్డి గారని నిన్న నేను ప్రశ్నించగలిగిన, మాట్లాడగలిగిన. వెనక్కి తీసుకోండి మీ మాటల్ని, క్షమాపణ కోరండి అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడగలిగిన. మరి స్వయంగా కొడుకు ఆయన కదిలిపోడా, ప్రశ్నించడా, అడుగడా? రేవంత్ రెడ్డి గారి మాటకు బదులుగానే గుంపు మేస్త్రి మాటకు బదులుగా ఇంజనీరు మాట వస్తున్నది. ఇంజనీరు స్థాయి అది కాదు. 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ ఇంజనీరు నోటి నుంచి, కేటీఆర్ గారి నోటి నుంచి అట్లాంటి పదాలు రాలేవు. చాలా సంస్కారవంతంగా గౌరవమైనటువంటి భాష, సంస్కారం కేసీఆర్ గారు నేర్పించిండ్రు. అట్లాంటి భాషలోనే ఆయన మాట్లాడేది. ఆయనకు అవగాహన ఉన్నది, ఆయన భాషల పట్ల అవగాహన ఉన్నది. సంస్కారవంతమైనటువంటి నాయకుడు కేటీఆర్ గారు. కేవలం రేవంత్ రెడ్డి గారికి బదులు ఇవ్వడానికే ఆ మాటలను ఉపయోగిస్తున్నారు, ఇష్టం లేకున్నా ఉపయోగిస్తున్నారు. తెలంగాణ ప్రజల తరపున మేము అడుగుతున్నాం అక్క, అది అధికార పార్టీనా లేకపోతే ప్రతిపక్ష పార్టీనా అనేది పక్కన పెట్టేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీని మేము అడుగుతున్నాం, ప్రతి ఒక్క పొలిటీషియన్ని మేము అడుగుతున్నాం. అసలు ఇలాంటి ఒక దుర్భాషలాడతోనే, ఇలాంటి ఒక బూత్ పదజాలంతోనే తెలంగాణ ప్రజలకు అసలు ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు అనే ప్రశ్న తెలంగాణ ప్రజల తరపున మేము అడుగుతున్నాం. ఇట్లాంటి సంస్కృతి ఉండకూడదు, ఇలాంటి భాష ఉండకూడదు. ఏ పార్టీ అయినా ఇలాంటి పదజాలాన్ని, బూతులను నమ్ముకొని ఉండకూడదు. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇట్లాంటి భాషను మరి కొనసాగించకూడదు, కంటిన్యూ చేయకూడదు. వాళ్ళు ఇదివరకు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు ఈట్కా జవాబ్ పత్తర్సే అంటారు. వాళ్ళు మాట్లాడిన మాటకు బదులుగానే మేము మాట్లాడాల్సి వస్తుంది. ఏ పార్టీలైనా ఇలాంటి భాష ఉండకూడదు. ప్రజలు దీన్ని హర్షించరు, స్వాగతించరు. ఎంతో కాలం ప్రజల్ని ఇలాంటి మాటలతోని మరిపించలేరు. 420 హామీల నుంచి కానీ, 6 గ్యారంటీల నుంచి కానీ, పథకాల కొనసాగించలేని అసమర్థత నుంచి, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించలేరు. సంక్రాంతికి వేస్తానన్న రైతు బంధు ఇంకా దిక్కులేదు. ప్రజల దృష్టి, రైతుల దృష్టి అక్కడి నుంచి మళ్లించలేరు. ఇప్పుడు మీరు ఎన్నికలు కాగానే ఇస్తాను ఎన్ని కథలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని నిన్నటి సభలో ఆ మాట కూడా మాట్లాడుతుండ్రు. ఎన్నికలు కాగానే కోడాయి పొంగనే ఇస్తాను. సంక్రాంతికి మరి ఎట్లా చెప్పిండ్రు? మరి సంక్రాంతికే వేస్తా అని. కోడెప్పుడు వస్తుంది, ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అన్నీ మీకు తెలుసు, నాట్లు ఎప్పుడు పడతాయి అన్నీ మీకు తెలుసు. మరి ఉన్నాయి డబ్బులు అనేది ఆ ఉన్న ఏదో ముందుకిస్తే పెట్టుబడి సాయానికి ఉపయోగపడుతుండే కదా. రైతన్నలు అప్పు సప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు కదా. రైతన్నలకు ఆ ఇబ్బంది ఉండదు కదా. అన్నదాతలకు ముందే ఇవ్వాలి కదా, ఇవ్వకపోతేవి. ఇంకోటి అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధాలనే నమ్ముకున్నాడు. మీరు అక్కడ అందరికీ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకైతే తెలుస్తుంది. అన్నదాతలకు, రైతన్నకు వాళ్ళు పండించినటువంటి పంటకు బోనస్ ఇస్తున్నా సన్నవడ్లకు అని చెప్పిండు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. అక్కడ ఉన్నోళ్ళు మిగతా వాళ్ళు ఇచ్చిండ్రేమో ముఖ్యమంత్రి మాట్లాడిండి అనుకుంటారు. ఇగో ఇట్లా అబద్ధాలు. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తూ మిగతా వర్గాలను నమ్మియాలనుకుంటున్నాడు. ఒకటి అబద్ధాలను నమ్ముకున్నాడు, ఒకటి నోటిగాయిని నమ్ముకున్నాడు. దీంతో దృష్టి మళ్లించి ప్రజలు ప్రశ్నించకుండా, ఇంకోటి కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించడానికి, వాళ్ళు ఏవైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో, వాళ్ళు ఏవైతే స్కాములు చేస్తూ ఉన్నారో కాంగ్రెస్గా, ఆ స్కామ్ల నుంచి, వాళ్ళు చేస్తున్న అవినీతి నుంచి, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, వాళ్ళ పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, వాళ్ళ అసమర్థతను కప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇట్లాంటి భాషను ఎంచుకుంటున్నారు. కానీ ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలకు చాలా తెలివి ఉంది. ప్రజలు విజ్ఞులు. ఏదో నమ్మించి అధికారంలోకి వచ్చినా ఇదే కొనసాగుతుంది అనుకుంటే పొరపాటు. పదే పదే నమ్మరు, పదే పదే మోసగించలేరు ప్రజల్ని. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం, భవిష్యత్తులో జరగబోయే సత్యం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి ఏ ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్కి, ఒరిజినల్ కాంగ్రెస్కు ఇంకా ఏమంటారు, నివాళులు అర్పించాలనో, అశ్రుపూరిత నివాళులో ఏదో చెప్పడానికి నాకు వస్తలేదు ఆ భాష. కానీ పోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోతుంది రాష్ట్రంలో. ఇక్కడి రేవంత్ రెడ్డి గారు ఎవరు, ఈ పాలన ఏంటి, పరిస్థితులు ఏంటి, ఆ తెలుగుదేశం ఏజెంట్గా మాట్లాడడం ఏంటి, బీఆర్ఎస్ గద్దెలు కూల్చమని చెప్పడం ఏంటి, ఎన్టీ రామారావు ఆత్మశాంతిస్తుందని చెప్పడం ఏంటి, ఎన్టీ రామారావుకు టీఆర్ఎస్కు ఏమన్నా సంబంధం ఉన్నదా? ఆయన ఎన్టీఆర్ ఎవరి మీద వ్యతిరేకతతోని పార్టీ పెట్టిండ్రు? కాంగ్రెస్ మీద వ్యతిరేకత కదా. కాంగ్రెస్ మరి
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నది, అంజయ్య గారిని అవమానించింది అని చెప్పేసి ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెట్టిండ్రు కదా, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో పార్టీ పెట్టిండ్రు కదా, కాంగ్రెస్ను బొందబెట్టాలని చెప్పిండ్రు కదా. అదే కాంగ్రెస్లో మీరున్నారు, అదే కాంగ్రెస్లో మీరుండి ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే టీఆర్ఎస్ గద్దెలు గుల్చాలంటే ఏమన్నట్టు? టీఆర్ఎస్ ఎట్లా పార్టీ పెట్టిండ్రు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణేతరుల పాలనలో, సీఎంల పాలనలో వివక్షకు గురవుతూ ఉన్నది. మరి తెలంగాణ వెనుకకు నెడుతూ ఉన్నారు. నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాలు, ఉద్యోగాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలంగాణ అస్తిత్వం కాపాడాలి, తెలంగాణ కళలు సంస్కృతి వర్ధిల్లాలి అని కదా కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టిండ్రు. ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత కదా, మరణించిన తర్వాత కదా కేసీఆర్ గారు పార్టీ పెట్టిండ్రు. కేసీఆర్ గారికి ఎన్టీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు గులితే ఎన్టీఆర్ ఆత్మశాంతి ఎట్లయితుంది? ఓపెన్గా చెప్పరాదండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఈ గద్దెలు కూలిస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈడికి వస్తాడు, ఈ గద్దెలు కూలిస్తే టీడీపీ ఇక్కడ మళ్ళా పునరుత్థానం అవుతుంది, టీడీపీకి మళ్ళీ ఇక్కడ మంచి రోజులు వస్తాయి అని మీరు ఏది మనసులో అనుకుంటుండ్రో, టీడీపీని బతికిద్దాం, కాంగ్రెస్ను బొందబెడదామని మీరు ఏది అనుకుంటుండ్రో ఓపెన్గా చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళంతా కూడా బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్నారు అని. మీ పార్టీని బీజేపీయా, కాంగ్రెసా, టీడీపీయా? పెద్ద సందిగ్ధం. ఒకటైతే క్లియర్, కాంగ్రెస్ అయితే కాదు, కాంగ్రెస్ అయితే కాదు. రాష్ట్రంలో పాలిస్తున్నది, రాష్ట్రాన్ని ఏలుతున్నది కాంగ్రెస్ అయితే కాదు. ఈ కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదాలు సృష్టించి, ఈ కాంగ్రెస్ మంత్రుల మధ్య ఐక్యతను దెబ్బతీసి, ఈ కాంగ్రెస్ మంత్రుల మధ్య తన పెట్టుబడి విషపుత్రిక, తన పెట్టుబడుల మీడియాను చేర్చి, ఆ మీడియాకు ఎంత హైపు, అది ఆంబోతులట. నిజమే, ఆంబోతుల స్థాయిలో ఆ మీడియాను పెంచి పోషించిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఆ ఆంబోతుల మధ్య లేగదూడలట ఈ మంత్రులు. ఈ స్థాయి వాళ్ళు మంత్రుల స్థాయి లేగదూడల స్థాయికి తగ్గించి మీడియాను ఆంబోతుల స్థాయికి పెంచి మంత్రులను వాళ్ళనేమి చేయనీయకుండా కేవలం వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు కుమ్ములాడుకునే విధంగా, వాళ్ళ ఐక్యతను దెబ్బతీసే విధంగా, వాళ్ళందరూ కలిసి ఈయనను ప్రశ్నించకుండా ఉండే విధంగా, వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించకుండా ఉండే విధంగా వ్యవస్థనంతా సెటప్ చేసి విదేశాలకు వెళ్ళిండ్రు. మీరు అన్నట్టు ఇక్కడ వాళ్ళకి అంతర్గత పోర్లు ఉన్నాయి అండ్ వాళ్ళ భాషా పదజాలం అనేది తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు అని మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ఓటర్ల చేతిలో ఒక అస్త్రం ఉంది, మున్సిపల్ ఓట్లు అనేవి. సో మరి ఈ అస్త్రం ఎవరికి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది? మరి ఇప్పుడు మీరు అక్కడ తప్పులు చూపిస్తున్నారు, సో మరి మీకు ప్లస్ అవుద్దా? ఇవి రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడినరా మాట్లాడలేరా అనేది కాదు, రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లున్నది అనేది మొదట తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మున్సిపల్కి 2 ఏళ్లలో 3 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఏ రకంగా చేసింది ఏం లేదు. అదే బీఆర్ఎస్గా పట్టణ ప్రగతి పేరుతో పట్టణాల్లో ఎంత అభివృద్ధి చేయాలనో అంత బీఆర్ఎస్గా మేము చేసినాం. ప్రతి వీధులు, మరి అన్ని రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ అవి కానీ, మురుగు కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, బళ్ళ నిర్మాణం కానీ, బస్తీ దవాఖానాలు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, అన్ని రకాలుగా విద్యుత్ శక్తి కానీ, 24 గంటల కరెంటు కానీ, ఇంటింటికి తాగునీరు కానీ, అన్ని రకాల వసతులు మరి మున్సిపాలిటీలకు బీఆర్ఎస్గా మేము చేసినాం. కాబట్టి బీఆర్ఎస్ పాలన ఏంటి, ఈ 2 సంవత్సరాలు పైబడిపోయింది, మరి కాంగ్రెస్ పాలన ఏంటి మున్సిపల్ ప్రజలకు తెలియదా? కేవలం మాటల వల్లనే కాదు, రేవంత్ రెడ్డి గారి మాటలు వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం అవుతుంది కాదని కాదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మాటలు కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం అవుతుంది. ఇంకో ముఖ్యమైన, ఇంకా అతి ప్రధానమైన కారణం ఏంటవుతుంది అంటే కాంగ్రెస్ నిర్లక్ష్యం. దేన్ని పట్టించుకున్నదని, ఇక మున్సిపాలిటీలను పట్టించుకోవడానికి, మున్సిపాలిటీలను నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా మురికి కూపాలుగా మున్సిపాలిటీలను మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 సంవత్సరాల నుంచి ఎలాంటి ఒక్క రూపాయి ఇవ్వకుండా మున్సిపాలిటీలను నిర్లక్ష్యం చేసి మురికి కూపాలుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క ఉదాహరణ చెప్తా, మాది కామారెడ్డిలో విపరీతమైన అతివృష్టి, భారీ వర్షాలు కురిసినాయి, ఇండ్లన్నీ మునిగిపోయినాయి. మరి ఆ వరదను, ఆ చెరువు వరదను, కామారెడ్డి పెద్ద చెరువు, ఆ వరదను తగ్గించడానికి రోడ్ల మీద కట్టినటువంటి డివైడర్లు అన్నీ కూడా కూల్చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల మునిగిపోయింది, అక్కడ ఉన్నటువంటి కాలనీ మునిగిపోయింది. ఆ కాలనీకి కానీ, తర్వాత
వాటి నుంచి నీరంతా మళ్లించడానికి డివైడర్లు అన్నీ తవ్వేసారు. ఆ డివైడర్లను కూడా ఇంతవరకు కట్టలేదు. తవ్వేసిన రోడ్లను కానీ ధ్వంసమైన రోడ్లను కానీ ఇంతవరకు చిన్న రిపేర్ కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి హెలికాప్టర్ పర్యటన చేసిండ్రు, ఇంకొకసారి వెళ్ళిండ్రు, ఒక్క రూపాయి కూడా ఆ మున్సిపాలిటీకి ఇవ్వలేదు. దీన్ని బట్టి అన్ని మున్సిపాలిటీల పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. మున్సిపాలిటీలకు దెబ్బతిన్న చోట ఇవ్వలేదు, మంచిగా ఉన్న చోట ఇవ్వలేదు. ఇంతవరకు ఒక్క రూపాయి మున్సిపాలిటీలకు ఇచ్చింది లేదు. పరిశుభ్రత విషయంలో కానీ ఏ విషయంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థన, మురుగు, ఇంకా రోడ్లు పరిశుభ్రతన, ఇతరత్ర అన్ని అంశాలు కానీ పట్టణాలకు సంబంధించి ఎలాంటి ప్రగతి లేదు. అండ్ గతంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు కూడా బీఆర్ఎస్ నుంచి ఇలాంటి మాటలు చాలానే విన్నారు. బట్ అనూహ్యంగా తెలంగాణ ఓటర్లంతా కూడా ఎక్కువ స్థానాలు వాళ్ళకే కట్టబెట్టడం జరిగింది. ఆదిత్య గారు, మీరు ఒకటి గమనిస్తే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఏ పార్టీ అన్న అధికారంలో ఉండేది. అధికారంలో ఉన్న పార్టీకి దాదాపుగా 75-80% సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీపీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఇట్లాంటి ఎన్నికల్లో అవకాశం దక్కేది, సీట్లు దక్కేవి. మరి కాంగ్రెస్కి వచ్చేసరికి కేవలం 60% కదా. 60% కూడా వాళ్ళు ఇండిపెండెంట్లను, యునానిమస్గా గెలిచినటువంటి వాళ్ళను కూడా చేర్చుకొని చెప్తున్న సంఖ్య. 60% కూడా నిజానికి రాలేదు. అది మళ్ళీ సింబల్స్, గుర్తులు లేనటువంటి ఎన్నిక సర్పంచ్ ఎన్నిక. గ్రామంలో అభ్యర్థిని చూస్తారు, లేదా సరే వాళ్ళే రేవంత్ రెడ్డి గారే స్వయంగా బెదిరించిండ్రు, భయపెట్టిండ్రు. మీరు ఓట్లు లేకపోతే కనుక, ఇక్కడ చూసినాం కదా మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, అధికార పార్టీకి ఓట్లు లేకపోతే సన్న బియ్యం రద్దయిపోతాయి, రేషన్ కార్డులు రద్దయిపోతాయి, ఉచిత బస్సు రద్దయిపోతుంది, ఆ ఇంటికి ఇక్కడొకటి అడపదడప ఇళ్ళకి వచ్చి 200 యూనిట్లు కూడా రద్దయిపోతుంది అని చెప్పిన బెదిరింపులు పనిచేయవా? అలాగే ఎవరు ఎమ్మెల్యే ఎవరున్నారు, మంత్రి ఎవరున్నారో చూసుకొని మంత్రుల దగ్గరికి పోయేటోళ్లకు వాళ్ళకే ఓటేయండి అనేది చూసుకోరా? ఇంకోటి, ఏ ముఖ్యమంత్రి అయినా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని, ప్రచారం చేసిన వాళ్ళని చూసినామా? సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రే పోయి ప్రచారం చేస్తున్న తీరు చూస్తున్నాం కదా. బెదిరిస్తున్న తీరు, ప్రచారం ప్రభావం చూపించిందంటే బెదిరిస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. సో ఈ కారణంగా వాళ్ళు చెప్పుకునే 60% అన్న వచ్చింది, కానీ అది గెలుపు కాదండి. ఎస్. సో ఫైనల్గా ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ అవ్వచ్చు, లేకపోతే కల్వకుంట్ల కవితకి సంబంధించినటువంటి ఎపిసోడ్ అవ్వచ్చు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ మీకు ప్లస్ అవ్వబోతుందా, మైనస్ అవ్వబోతుందా? తప్పకుండా ప్లస్సే అవుతుంది, ఏ రకంగా కూడా మైనస్ కాదు. వీళ్ళు ఏదైతే కలలు కంటున్నారో అది మైనస్ అవుతుందని. ట్యాపింగే కాదు, అది కేసే కాదు, అదొక డొల్ల కేసు. నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగం చేసేటువంటి ఒక నిరంతర ప్రక్రియ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే స్వయంగా చెప్పిండ్రు, మంత్రులు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే అసలు ట్యాపింగ్ అనేది జరుగుతుందని, నాదైతే జరగలేదని చెప్పడం జరిగింది. ఇది అసలు కేసే కాదు, రాజకీయ అవసరాల కోసం పబ్బం గడుపుకోవడానికి, దృష్టి మళ్లించడానికి, ప్రజల ఆలోచనలు మళ్లించడానికి, అప్పుడప్పుడు తన పీకల మీదకి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది ముందటేసుకొని, ఇట్లాంటి చిల్లరెత్తుగడలు ముందటేసుకొని విచారణలకు పిలవడమే తప్ప ఇంకేం లేదు. ఇది దీంతో బీఆర్ఎస్కు చెడు చేస్తున్నా అనుకుంటుండు, కానీ దీంతో బీఆర్ఎస్కు మేలే చేస్తుండు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. శ్రేణులన్నీ సంఘటితమవుతున్నాయి, 60 లక్షల కుటుంబం ఒక్కటవుతా ఉన్నది. మా ఉద్యమ దళపతిని, మా నేతను, తెలంగాణ ప్రజల ఆరాధ్య నేతను, మరి 3 కోట్ల తెలంగాణ ప్రజల్ని ముక్త కంఠం చేసి నినదింపజేసిన కేసీఆర్ గారి మీదనే సిట్ నోటీసులా, తెలంగాణ జాతి పిత మీదనే సిట్ నోటీసులు, ఆయనకే సిట్ నోటీసులు ఇస్తారా? రాష్ట్రాన్ని ప్రగతి పథంలో 10 సంవత్సరాలు పరుగులు పెట్టించినటువంటి మహానేతకే సిట్ నోటీసులు ఇస్తారా? తొలి ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు ఇస్తారా? ఈ నినాదాలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తే పాపం అక్కడెక్కడో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కర్ణబేర్లు బద్దలైపోయి, నేను ఒక చెవిటి పడేసినా, నేను ఒక కన్నిటి వేసినా, నేను అన్నీ చూసినా, ఎవరికి జాతి పిత? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతి పితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతి పితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు.
బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రేలాపనలకు కారణం అదే కదా. ఆ ప్రేలాపనలకు కారణము బీఆర్ఎస్ శ్రేణుల నినాదము. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనేటువంటి నినాదమే ఆయనను వణికించింది. ఆయన వెన్నులో, రేవంత్ రెడ్డి గారి వెన్నులో వణుకు బుట్టి ఆ నోటిని స్థాయి మరచి బూతు పదజాలాన్ని, ఆయన అశ్లీల పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, దుర్భాషలు ఆడుతూ ఉంటాడు. చూసినాం. మమ్మల్ని సంఘటితం చేస్తున్నందుకు, తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తున్నందుకు, ఎస్ కేసీఆరే తెలంగాణ జాతిపిత అని తెలంగాణ ప్రజలందరూ నినదించేట్టుగా చేసినటువంటి రేవంత్ రెడ్డికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అక్క.